దేవునికి స్తోత్రం. మంచిది. అయితే ఒక చిన్న వాక్యమును మనము ధ్యానం చేసుకొని ముగించేసుకున్నాం. 3:15 అయిపోయింది. 5-10 నిమిషాల్లో ముగించేస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, గమనించండి. మాటల యందు నేను నేర్పు లేని వాడనైనను జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానము కనపరిచి ఉన్నాము. ప్రభునందు పిల్లరా, ఈ వచనాలు కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. కానీ మీరు అర్థం చేసుకోగలిగితే ఇందులో మనకి గ్రహింపలేనన్ని గొప్ప నిగూఢమైన సంగతులు ఉన్నాయి. ఉదాహరణకు, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు మొదటి పత్రికలో ఆయన మొట్టమొదటిసారి వాళ్ళతో చెప్తున్నటువంటి మొదటి పత్రికలో చెబుతున్నటువంటి మాటలను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇది అర్థం అవ్వడానికి ఆ మాట చెప్తున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములననే వినియోగించి తిని అన్నాడు. పౌలు భక్తుడు ఒకవేళ మాట్లాడినా లేదా సువార్త ప్రకటించినా ఎలా చెప్పాడు? దేవుని పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని అన్నాడు. అంటే ఏం వినియోగించలేదు? జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక అన్నాడు. ఈ దినాల్లో ప్రభునందు పిల్లరా, ఒక తీయని మాటలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ప్రభునందు పిల్లరా, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సేవకుడిని చూశాను. ఆయన అన్యులు కాదు, విశ్వాసులు కాదు, ఎవ్వరు కనబడినా సరే వాళ్ళని రోడ్డులో పట్టుకొని 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడకుండా వదలరు. మీరు బాగున్నారా? పిల్లలు బాగున్నారా? ఏం చదువుతున్నారు? కాలేజీకి వెళ్తున్నారా? బాగున్నారా? సిస్టర్ గారు బాగున్నారా? జాబ్ చేస్తున్నారా? పర్లేదా? ప్రమోషన్ వచ్చిందా? శాలరీ ఏమైనా పెరిగిందా? ఇవన్నీ అడుగుతూ ఉంటే ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇంటికి రండి ఒకసారి, అలా మాట్లాడుకుందాం. లంచ్కి వచ్చేది, డిన్నర్కి వచ్చేది. ఇట్లాగా అన్యుడా, అనవసరం. పరిచయం ఉంటే చాలు, నిలబెట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. ఎలా ఉంటుంది? నాకు అర్థమైంది చెప్తున్నాను నేను మీకు. కనపడంగానే ఫస్ట్ విష్ చేసే డైలాగ్ ఏంటి? అది కరెక్ట్ అన్నది. నేను ఆయన దగ్గర విన్నాను. ఆ తర్వాత అదే విషయం మీద ఓఫ్రీ గారి దగ్గర విన్నాను. కనబట్లేదు నీకు? బాగున్నాను లేదా? ఫోన్ చేసి ఫోన్ ఎత్తిన తర్వాత బాగున్నారు అయ్య గారు అని అడుగుతాడు. బాగున్నాను కాబట్టి ఫోన్ ఎత్తింది. మళ్ళీ ఆ డైలాగ్ ఏంటి? అంటే అయ్యగారికి ఆ మాట ఇష్టమా? కానీ కొంతమందికి అసలు ఇది చాలా వాడుక మాట. ఫస్ట్ మనం అనేస్తాం, బాగున్నారా, ఎట్లా ఉన్నారు, ఏంటి సంగతిలో. బాగోకపోతే నేను నీకు ఎలా కనబడుతున్నా? బాగున్నట్టు కనబడట్లేదా? ఇంకా కొంతమంది ఉంటారు, చాలా విచిత్రం అది. రేపు అయ్యగారు వస్తాడానికి ఈరోజు రాత్రి 1 గంటకు ఫోన్ చేసి అయ్యగారు బాగున్నారని అడిగాడు ఒక ఆయన. అప్పుడు అయ్యగారు అన్నాడు, నీలాంటి ఒక 3 ఉంటే ఇంక చాలా బాగుంటాను అన్నాడట. ఎందుకు? నువ్వు 1 గంటకి చేసావు, ఇంకో 3 ఉన్నారు అనుకో,
ఒకడు 2ంటికి, ఒకడు 3ంటికి, ఒకడు 4ంటికి చేసి అయ్యగారు బాగున్నారా అంటే బాగుంటాడా? నిద్ర ఏది? 1 గంటకు ఒకటి 2ంటికి ఒకటి చేస్తూ ఉంటే బాగుండాలని అడుగుతుంటే బాగుంటాడా? ఇట్లా ఉంటారు కొంతమంది. చాలామంది ఓఫిరిస్టులు, చాలామంది ఓఫిరి గారి శిష్యులే, ఓఫిరి గారి అనుచరులే, కొంచెం వివేకంగా ఉండరు. అలా ఉండద్దు, చాలా వివేకంగా ఉండాలి. నిన్న ఒక ఇంటికి వెళ్తే ఆ సిస్టర్ గారు చెప్తుంది మన అరుణతో, నేనేమో లొడలొడలో మాట్లాడుతుంటాను, నా లోపల బోల్డన్ని మాటలు ఉన్నాయి. ఓఫ్రయ్య గారు వచ్చినప్పుడు మాట్లాడదామని చెప్పి అనుకుంటే మన అయ్యగారిని చూసి భయం వేసింది నాకు అంటారు. దేనికి భయం? అయ్యగారి ముందు నేను ఎట్లాగున్నానో చూసి అయ్యగారు ఎట్లా ఉన్నాడంటే మనం అలా ఉంటే బాగుంటుందా అని చాలా విషయాలు మాట్లాడాలనుకోండి కూడా అన్ని మింగేసిందండి. పెద్ద ఆయన ముందు ఉన్నప్పుడు ఎలాగుండాలి? కొంతమంది అలా ఉండరు, చాలా కొంచెం ప్రాబ్లము. మొన్న ఈ మధ్యన వీడియోలో చూసాం కదా, లైవ్లో చూసాం మనం. అట్లా ఉండొద్దు అని ఉదాహరణ చెప్తున్నాను నేను. మనం ఏదైనా అయ్యగారికి చెప్పాలనుకున్నాం అనుకోండి, ఒకవేళ చెప్తున్నా, అది మన పర్సనల్ విషయమో లేకపోతే ఇంకేదైనా అయితే ప్రార్థన విన్నపో చెప్పుకోవచ్చు. అయ్యగారు పాప చదువుతుంది, పెళ్లి చేయాలి, లేకపోతే ఇంకోటి ప్రార్థన చేయండి అంటే సరేనా అంటాం. కానీ అయ్యగారికి ఏదైనా మనం నేర్పాలి, లేకపోతే ఏదైనా విషయం చెప్పాలి, పాపం ఆయనకి తెలియదు అని చెప్పని మనం ట్రై చేసామనుకో, అది ఎలాగుంటుంది? ఆయనకేమో ప్రపంచం బఠానీలో సంగతి మనం చెప్పడానికి ట్రై చేస్తున్నాం ఆయనకి కదా. ఆలోచించి ఒకసారి. అంటే నాకు ఇక్కడ పరిచర్య అయిపోయింది, దేవదోసులు వస్తే కూర్చోబెట్టి చెప్తానంటున్నాడు ఆయన. ఆ స్థాయిలో ఉన్నాయన్ని దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఎలాగుంటాయంటే వాక్యంలో కూడా చెప్పా. ఎలా ఉంటాయి? దమస్కు మార్గంలో యేసుప్రభు దర్శించి కళ్ళు బాగొట్టుకొని ఒక తిన్నదనబడిన వీధిలో కళ్ళు బాగొట్టుకొని కూర్చున్నాడు. ఎవరు? సౌలు అనబడిన పౌలు. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. నీళ్లు లేవు, తిండి లేదు. కళ్ళు పోయిన ఏంద్రా నా సంగతి అని చెప్పని కళ్ళు మూసుకొని అట్లాగా ఉంటే యేసుప్రభు వారు అననీయను దర్శించారు. అననీయ, తిన్నదనబడిన మార్గంలో ఒక ఇంట్లో సౌలు అనబడిన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అతను దర్శనం చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి అతని తల మీద చేతులు ఉంచితే చూపు పొందినట్లుగా దర్శనం చూశాడు. ఎవరు? పౌలు చూస్తున్నాడు దర్శనం. కాబట్టి నువ్వు అర్జెంటుగా పోయి అతని మీద చేయబెట్టి ప్రార్థన చేయంటే ఈ అననీయ ఏం చెప్తున్నాడు యేసయ్యకి? అది కాదు ప్రభువా, ఈ సౌలు అనబడిన పౌలు క్రైస్తవులను హింసించుటకు తాకీదులు పట్టుకొని దమస్కు వస్తున్నాడు ప్రభు అంటే మనకి తెలియదు కదా. మనమే చెప్పాలి ఆయనకి. ఇలా ఉంటుంది ఓఫ్రి గారికి మనం చెప్పడం. కాబట్టి ఆయన ఎదురుకొని మనం ఎంత కాముగా ఉంటే అంత శిష్యులు అవుతాం. ఆయన శిష్యులు కాగోరిన వాడు ఎవడైనా సరే నోరు మూసుకొని ఆయన ఏం చెప్తాడు వినాలి తప్ప మళ్ళీ మనం తిరిగి చెప్పడానికి ట్రై చేయకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పౌలు భక్తుడు కూడా జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగింపక ఎలా చేస్తున్నాడు? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగిస్తున్నాడు. దేనికి అలాగా అంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. ఏం ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని. అది ఒక విశ్వాసికి దేవుని శక్తిని పరిచయం చేసే సువార్త చెప్పాలి జ్ఞానయుక్తంగా. అలా చెప్పాలంటే జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఉపయోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే, అంటే జరిగిపోయిన సంగతులనే. పాత నిబంధన కాలంలో వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకు
బుద్ధి కలగడానికి రాయబడిన సంగతులు ఎత్తి చూపించాలి విశ్వాసులకి. బాబు నీ జీవితంలో ఈ డోంట్ వరీ, దేవుడు అప్పుడు ఎంత అద్భుతంగా చేశాడు అని తన శక్తిని మనం విశ్వాసులకు చూపించాలి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ప్రభునందు పిల్లరా జరిగిన సంగతి, కొరింథీయుల విషయంలో జరిగిన సంగతి ఇప్పుడు నేను మూలవాక్యంలో చదివా. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన ఏమంటున్నాడు? మాటల యందు నేను నేర్పులేని వాడనైనను. అంటే పౌలు భక్తుడు ఎలా అంటాడు? మాటల్లో నేర్పు లేదు, చక్కగా జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పడం. ఏం చెప్తాడు? జ్ఞానమందు నేర్పు లేని వాడును కానంటున్నాడు. నాకు మామూలుగా పిచ్చాబాటి తీయని మాటలు మాట్లాడడం అంతా నాకు అలవాటు లేదు. నేనేమన్నా ఉంటే ఎలాగున్నానంటే జ్ఞానమునందు నేర్పు లేని వాడని కాదు. కాబట్టి ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నామన్నాడు. ఇప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రతి సంగతి అంటే అర్థం ఏంటి? ఇది చెప్తే ముగించేస్తా. ప్రతి సంగతి అంటే ఏంటి? కేవలము దేవుని గురించిన సంగతులేనా, లేకపోతే ఇంకేమైనా? అన్నీ కదా. ఇప్పుడు ఉదాహరణగా నేను చెప్తున్నా, మన మినిస్ట్రీ నుంచి మిగతా వాళ్ళు ఎవరు అంత తొందరగా పిలవరు. పిలుస్తారా? పిలవరు. ఎందుకు పిలవరు? మన బోధ నచ్చక కాదు, అయ్యగారు నచ్చక కాదు. వాళ్ళందరికీ ఒక సంగతి తెలుసు. ఏమని? మనల్ని గనక పిలిస్తే వాళ్ళది జ్ఞానయుక్తమైన తీయని మాటలో పరిశుద్ధాత్మయందు దేవుని శక్తితో ఊరినే తెలిసిపోద్ది. అవునా కదా? ఈనాడు జరుగుతున్న సేవ పరిచర్య అంతా కుయుక్తి, వంచన, తప్పు మార్గమునకు లాగు ఉపదేశములు, ఇటు అటు కొట్టుకొని పోయి ఎగిరిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు పసిపిల్లలాగా ఉన్నారు కాబట్టి. వాడికి ఏం తెలియదు. ప్రతివాడు ఎట్లాగున్నాడంటే అది మనము చిన్నపిల్లలాగా ఉన్నారని ఎందుకనంటే అక్కడ కొన్ని మాటలు చెప్పా. ఎక్కడ ఇంకో సంగతి చెప్తున్నా. ఇటుక రాయి అంత బంగారపు ఇటుక, బంగారమే 15 కేజీలు లోపల పెట్టి తీయమంటారు కదా, అలాంటిది ఒకటి. ఓ పక్కన 5 స్టార్ చాక్లెట్ పెట్టుకొని ఆరా దగ్గరికి వెళ్ళి ఏది కావాలని అడిగామనుకో, ఆరా ఏమడుగుద్ది? గోల్డ్ కావాలని అడుగుద్దా? కానీ ఆరాకు తెలుసా ఇలాంటి కొన్ని లక్షలు వస్తాయి దీంతో. సేమ్ విశ్వాసం కూడా అలాగే ఉన్నారు. గోల్డ్ ఏమో దొరకదు, గోల్డ్ కోరుకోవట్ల. ఏం కోరుకుంటున్నారు? ఈ లోకంలో కనబడేది కోరుకుంటున్నారు. ఇదేమో క్షయమైపోయేది, అక్షయమైనది ఏది? పైన ఉన్నది. దాన్నేమో మనం చూపిస్తూ ఉంటాం, వీళ్ళకేం కనబడదు. అది చూసే కనులేమో వీళ్ళకి లేవు. చూపిద్దామని ప్రయత్నం చేద్దాం అనుకుంటేనేమో వాళ్ళ నాయకులు వాళ్ళకి చూపించడానికి ప్రయత్నం చేయరు. ఎంతసేపటికి ఏం చేస్తారంటే అందులోనే పెట్టి తిప్పుతుంటారు వాళ్ళని. అందుకని వాళ్ళ వల్ల కాదు, అందుకని ఎవరిని అంగీకరించారు. ప్రత్యేకంగా మనల్ని అయితే అంగీకరించరు. ఇంకెవరినైనా పిలుస్తారు, ఎందుకంటే ఒక ఆయన అడిగారంట, ఏమండి పాస్టర్ గారు 46 ఏళ్ళ నుంచి కుక్కటిపల్లిలో సేవ చేస్తుంటే తిప్పి కొడితే 400 మంది కూడా లేరు. నిన్న కాక మొన్న వచ్చాడు ఆయన. ఆరాధనకి ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఆరాధిస్తున్నారు. ఏంటి సార్ సంగతి? మాకేం అర్థం కావట్లేదంటే, అయ్యగారు నేను కూడా ఒక క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పాలి నువ్వు అంటే. ఏం సార్ అదే అంటే అయ్యగారు చెప్పాడు, చేపల మార్కెట్లో జనం ఎక్కువ ఉంటారా, బంగారు కొట్లు ఎక్కువ ఉంటారా? దేంట్లో ఎక్కువ ఉంటారు జనాలు? విలువైన దాని దగ్గరేమో తక్కువ మంది ఉంటారు, విలువ లేని దగ్గరేమో ఎక్కువ మంది ఉంటారు. అది నువ్వే అర్థం చేసుకోవాలి అన్నాడు. అట్ ది సేమ్ టైం అంతే, విశ్వాసులను పిల్లలను చేసి, అందుకనే పసిపిల్లలమైనట్లుండక అన్నాడు పౌలు భక్తుడు.
ఈ పసిపిల్లలాగా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఈ మాయోపాయాలకి, వంచనకు, వీటికి లొంగిపోతూ ఉంటారు. వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళు విలువరు, వీళ్ళు వినరు, వీళ్ళకి అర్థం కాదు. అందుకనే ప్రభునందు ప్రియులరా, ఒకవేళ పొరపాటుని ఎప్పుడైనా మనం కనుక ఏదైనా చెబితే వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టంగా ఉంటుందంటే ప్రభునందు ప్రియులరా, ప్రతి సంగతిని అన్నాడు పౌలు, అందరి మధ్యను మీ నిమిత్తము మేము జ్ఞానము కనపరిచున్నాము. ప్రతి సంగతి అంటే నీ లైఫ్లో ఏదైనా దేని గురించి అయినా చెప్పగలిగే కెపాసిటీ ఉన్నోడే సేవకుడు. కొన్ని నాకు తెలియవు, నాకు అనవసరం, నీ విషయాలు నాకెందుకు అనేవాడు సేవకుడేనా? అట్లా అంటే ఎట్లాగా? మరి దేనికి నువ్వు వాక్యం చెప్తే కానుకలు దశభాగాలు తీసుకుంటావా? అంటే ప్రస్తుతం అట్లాగే ఉందా లేదా? మిగతా ఏం పట్టించుకోరు, వాళ్ళకి అవసరం లేదు. కానీ వాళ్ళు మాత్రం దానికే ఎగబడుతుంటారు. దేనికి? ఏది విలువైనదో ఏది కాదో తెలియదు. నేను చెప్తున్నప్పుడు ప్రతి సంగతి అనంటే నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కదానికి దేవుడు మనకు నేర్పించే పాఠాలు బోళ్ళు ఉంటాయి. అది పెళ్ళైన కుటుంబం అయినా, చదువుకునే విద్యార్థులైనా, ఉద్యోగం చేసేవాళ్ళైనా, వ్యాపారం చేసేవాళ్ళైనా, ఇతర వృత్తుల్లో ఉన్నవాళ్ళైనా, ప్రతి ఒక్కరికి వాళ్ళు నేర్చుకునే కొన్ని సంగతులు ఉంటాయి. నేర్చుకోవాలి. అందుకనే ఓఫిరయ్య గారు ఒమేగా స్వరం అనే పుస్తకాలు దొరికితే కొనుక్కున్నట్టు. అందుకనే మన దగ్గర దొరుకుతున్నాయి. ఫైలు బంచులు ఉన్నాయి లక్ష్మణ్ దగ్గర. ఒకటి 2.5 ఉంది, ఒకటి 2 ఉంటాయి. ఒమేగా స్వరం ఒకటి, దానికి ముందు కడబోర, నీలిమక్క కొనుక్కుంది, శృతి అక్క కొనుక్కెళ్ళింది జర్మనీ. అందులో ఎన్నో విషయాలు. అందులో ఒకటి డ్రైవింగ్ పాఠాలు అని ఉంటుంది. ఒకటి డ్రైవింగ్ పాఠాలు. డ్రైవింగ్ పాఠాలు అంటే జనరల్గా ఏమనుకుంటాం? లైసెన్స్ పొందడానికి ముందు నేర్పుతారు కదా, ఆ పాఠాలు అనుకుంటాం. కాదు, జీవిత పాఠాలు ఉంటాయి దాంట్లో. డ్రైవింగ్లో లైఫ్ పాఠాలు నేర్చుకునే ఉంటాయి. ఎందుకంటే నేను చైతన్యాన్ని నన్ను కారులో దింపడానికి వస్తుంటే భాగమని టెక్పర్ల నుంచి ఒక ఆయన స్పీడ్గా బండి మీద వచ్చాడు. ఆ టైంలో నేను అన్నయ్యకి వాక్యం చెప్తున్నా. వాక్యం వింటూనే వాడు వచ్చి గుద్దుతాడని ఈయన ముందు జాగ్రత్త పడ్డాడు, వింటూనే. కానీ వాక్యం చెప్పి నేను ఆయన వైపు చూస్తా మాట్లాడుతున్నాడు, ఇది గమనించలా. సడన్ బ్రేక్ కొట్టిన తర్వాత ఇలా వచ్చి ఇలా పడిన తర్వాత అప్పుడు చూస్తే ఆడు కూడా బ్రేక్ వేసి పక్కన నుంచున్నాడు. ఇందులో కూడా నేర్చుకునే పాఠాలు కొన్ని ఉంటాయి. అది బయట నుంచి చూసేవాడికి ఒకలాగా ఉంటుంది, లోపల కూర్చునేవాడికి ఒకలాగా ఉంటుంది, తోలుతున్నోడికి ఒకలాగా ఉంటుంది. ఏమి లేకుండా అసలు సోన్నోడికి ఈ స్టోరీ చెప్పి మ్యాటర్ ఏంటని అడగండి. అదే చాలా జీవిత పాఠాలు. అందుకనే ప్రతి పాఠము, ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తమేమో ఆ జ్ఞానము కనపరిచి ఉన్నాము. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము. అదే ఆ జ్ఞానము నేర్పులేని మాటలు కాదు, మాటల యందు నేర్పు కాదు, జ్ఞానమునందు నేర్పు కలిగి. అట్లాంటి జ్ఞానముతో తెలిసినప్పుడు, ఒకవేళ ఎవరైనా చెప్పినప్పుడు లోబడితే మాత్రం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నతమైన మెట్టికవుతాం. అంతేగాని మనం చెప్పిన తర్వాత కూడా ఆయన ఇట్లాగ చెప్తాడులేండి, అది అట్లాగండి, ఇది ఇట్లాగండి అని ఇంకా నీ అభిప్రాయాల మీద నువ్వు స్థిరపడితే ఆధ్యాత్మికంగా ఎప్పటికీ నువ్వు ఎదగలేవు. ఎందుకంటే ప్రతి సంగతిలోనూ అన్నాడు. నేను ఒక మాట మీకు బైబిల్ దీని కానీ చూపిస్తా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనంలోనూ పౌలు ఒక మాట వాడాడు. రెండు మూడు వచనాల్లో
స్త్రీలు ఎలాగనగా ఉమ్, మితానుభవం గలవారను, ఉమ్, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారను, ఉమ్, విశ్వాస ప్రేమ సహనముల యందు ఉమ్, లోపము లేని వారునై ఉండవలననియు, ఉమ్, అలాగుననే ఉమ్, వృద్ధ స్త్రీలు ఉమ్, కొండె కత్తులను ఉమ్, మిగుల మద్యపానాసక్తులనై ఉండక ఆ, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, ఆ, దేవుని వాక్యము దూషింపబడుతున్నట్లు ఆ, యవన స్త్రీలు ఆ, తమ భర్తలకు లోబడి ఉండి ఉమ్, తమ భర్తలను ఆ, శిశువులను ప్రేమించు వారును, ఉమ్, స్వస్థబుద్ధి గలవారును, ఉమ్, పవిత్రులను, ఉమ్, ఇంట ఉండి పని చేసుకుని వారును, ఆ, మంచి వారునై ఉండవలనని ఆ, బుద్ధి చెప్పుచు ఆ. మంచి ఉపదేశము చేయు వారునై ఉండవలనని బోధించు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు ప్రసంగాలు చేయి బాబు అని చెప్పేటప్పుడు ఆడోళ్ళకి ఈ సంగతులు చెప్పని చెప్తున్నాడు, అంతేగా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ రోజుల్లో అంటే నేనును అమ్మగారు జేపీ నగర్లో ఒక ఇంటి గృహకూటానికి వెళ్ళినప్పుడు చూసి కొంచెం షాక్ అయ్యా. బండి మీద ఉన్నాను కానీ షాక్ అయ్యి అటు ఇటు బండి పడలేదు, కానీ అది చూసి ఒకసారి కొంచెం షాక్ అయ్యాను నేను. అది ఒక రెస్టారెంట్, హోటల్. దాని పేరు ఏంటా అని ఒకవేళ ఏదైనా భోజనం హోటల్ అని కొంచెం పైకి చూశా. దాని మీద రాసి ఉంది రమ్య ఫ్యామిలీ బార్ అండ్ రెస్టారెంట్ అని. ఏ రెస్టారెంట్ బాబు? అందరి నుంచి కొత్తగా సేవకుడికి వచ్చినోడికి ఆ పేరు చూస్తే షాక్ అవ్వదు? అక్కడికి ఎవరెవరు వెళ్తారంటే భార్యాభర్తలు కలిసి వెళ్ళి, ఆ తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఒక న్యూస్ చదివా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇలాంటి ఫ్యామిలీ బార్ రెస్టారెంట్కి వెళ్ళి తాగి ఇద్దరు కలిసి కారులో వస్తున్నారు. ఆమె దోలుతుంది, డ్రైవింగ్లోనే ఉందామా, ఏసే ఉంది, ఆమె దోలుతుంది, ఈయన కూర్చున్నాడు పక్కన. ఇద్దరికి ఏదో డిస్కషన్ అయ్యి గొడవ వచ్చేసింది. ఈమెతో ఆడవాళ్ళతో మనం పడలేవరా ఈ గొడవలు అని చెప్పని ఆడు సిగ్నల్ దగ్గర కారు ఆపితే దిగిపోయి వెళ్ళి సిటీ బస్ ఎక్కాడు. ఏమో కారుని అట్లాగే వదిలేసి డాష్బోర్డ్లో గన్ తీసుకొని ఆ బస్ ఎక్కి బస్సులో కాల్చిందండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే మంచి డ్రింక్లో ఉంది. ఏం చేయాలి? నాకు అప్పుడు అనిపించింది అవన్నీ చూసినప్పుడు, అవి ఇప్పుడు కామను. ఒకప్పుడు అనుకున్నాను నేను జనరల్గా చదువుతుంటే తీర్థపత్రికలో చూడంగానే షాక్ అయ్యా ఒకసారి. వారు నాయన ఎఫ్ఎస్సి పత్రికలో మద్యపానాసక్తులై ఉండుకుడని చెప్పాడు మగోళ్ళకి. తీతుకి ఏం చెప్పాడు? లేడీస్ కూడా కొద్దిగా మందు కొట్టకుండా ఉండాలని. నేను అడుగుతున్నాను, ఆ సంగతి అవసరం అంటావా? జనరల్గా మాట్లాడుకుంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, అది అవసరమా అంటే అవసరమే. దాని నుంచి కూడా వాక్యం చెప్పడానికి అవకాశం ఈరోజు కుదురుద్దా? అట్లా ఉండొద్దు అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సంగతి యందు మీ మధ్య ఆ జ్ఞానమును దేవుడు ఉపయోగించినట్లు మనము అలాగ ఉపయోగించే వారిగా ఉందాం. మట్టి భాగ్యం ప్రభు మనకు దయచేది కాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. మా జీవితంలో జరుగుతున్న ప్రతి సంగతి యందు మేము నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉన్నాయి. వాటిని నేర్చుకోవడానికి మేమే సంగతులైతే దైవజనులకు చెప్తున్నామో ఆ విషయములు యందు వారు మా మధ్యన కనపరుచు జ్ఞానము చొప్పున చెబుతున్న మాటలకు మేము లోబడి జీవించినప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. దానిని నిర్లక్ష్య పెట్టి ఈయనకేం తెలుసులే అనుకుంటే మరి దేవుని జ్ఞానమును తృణీకరించే వారిగా మనం ఉండి నష్టపోయే ప్రమాదం ఉందని మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి హృదయంలో లోతుగా వాక్యాన్ని నాటి నీరుకట్టి ఫలింపు చేయమని, సమస్త విషయంలో సమస్త మహిమగంత ప్రభావాలు పొందమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డ అవసరతను క్రీస్తు యేసు నామములో తీర్చిపెట్టమని మా కొరకు దొరకరాని ఉన్న పరిశుద్ధ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంతరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం. ప్రభు యేసునామమున సంపూర్ణ విజయం కలుగునుగాక.
అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును కాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.